భారీ వర్షాలకు ఇళ్లలోకి నీళ్లు చేరాయని చెప్పి కామారెడ్డి పట్టణంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 4 రోజుల కురిసిన వర్షాల వల్ల మేము ఇబ్బందులకు గురవున్నాం. దీనికి అంతటికి సంబంధించి మా ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయని చెప్పి పంచముఖి హనుమాన్, బతుకమ్మ కుంట, ఉస్మాన్ నగర్, జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు, అయ్యప్ప నగర్ కాలనీలో పూర్తిగా నీళ్లు వచ్చి చేరిన పరిస్థితి. దానివల్ల చాలా ఇళ్లలో 4 ఫీట్ల వరకు నీరు రావడం, దానికి అందరికి సంబంధించి మేము ఇబ్బందులకు గురయ్యామని చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురవడం, ఒక 2 రోజుల్లోనే మా కాలనీలోకి పూర్తిగా నీళ్ళు వచ్చి చేరాయి. 3 రోజుల పాటు నీటిలోనే ఉన్నామని కాలనీ వాసులు చెప్తున్నారు. చూడొచ్చు, ప్రధానంగా కామారెడ్డి పట్టణం అంతా నీటిమయమైంది. గత 3 రోజుల క్రితం ఈ నీరన్నీ కూడా ఇళ్లలోకి రావడం, ప్రధానంగా డ్రైనేజీలు సవ్యంగా లేకపోవడమే ప్రధాన సమస్య. దానికి తోడు అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదో సమస్యగా మారింది. కామారెడ్డి పట్టణ వాసులకు శాపంగా మారిందనే చెప్పొచ్చు. మొత్తంగా గత 4 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల మేము చాలా ఇబ్బందులకు గురయ్యాము. ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురవడంతో మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి పట్టణంలో అయితే పూర్తిగా డ్రైనేజీలు సవ్యంగా లేకపోవడమే ప్రధాన కారణమని చెప్తున్నారు. దానికి అంతటి 30 ఏళ్ల క్రితం మేము ఇక్కడ ఇల్లులు కట్టుకున్నాం. 30 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లులు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఒకసారి కొంచెం నీరు వస్తుండే వెళ్ళిపోతుండే, కానీ ఈసారి పూర్తిగా నీళ్ళు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 2 రోజుల పాటు మా ఇళ్లలోనే నీళ్లు ఉన్నాయి. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మా ఇళ్లలోకి నీళ్లు రావడం, మా పాత 30 సంవత్సరాలు కట్టుకున్న ఇల్లు కాబట్టి ఎక్కడ కూలిపోతుందో అని భయాందోళనకు గురడం, పాత గోడలు మట్టి గోడలు కావడంతో మేము వేరే ఇళ్లలోకి వెళ్ళాం. ఈ రోజు వచ్చి ఇల్లునంతా కూడా క్లీన్ చేసుకుంటున్నామని కుటుంబాలు చెప్తున్న పరిస్థితి. మరో కుటుంబం అయితే మేము ఎప్పుడూ ఇలాంటి వరద చూడలేదు, ఈ వరద రావడం వల్ల మేము ఆందోళనకు గురయ్యాం. ఎందుకంటే ఒక్కసారిగా వరద మా ఇంటి తలుపు తట్టింది. తలుపు తట్టడంతో పూర్తిగా లోపలికి వరద నీరు వచ్చి చేరిందని చెప్తున్నారు. మొత్తానికి భారీ వర్షాలతో ఎంతో ఇబ్బందులకు గురవుతున్నాం. దానివల్ల పూర్తి స్థాయిలో మా రోడ్లు, దీనికి మా ఇంటి ముందట రోడ్లు కూడా ధ్వంసమయ్యి డ్రైనేజీలు సరిగా లేకపోవడమే ప్రధాన కారణమని ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇళ్లలోకి నీళ్లు రావడమే ప్రధాన కారణం. ఎందుకంటే ఇళ్లలోకి నీళ్లు వస్తే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తాం. రాత్రిలు పగలు అనకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల మాకు ఒక్కసారిగా భయానికి గురయ్యాం. ఎందుకంటే ఇళ్లలోకి నీళ్లతో పాటు పాములు, కప్పలు, తేళ్లు, జెర్రీలన్నీ కూడా వచ్చాయి. క్రిమికీటకాలు కూడా మా ఇళ్లలోకి వచ్చాయి. దానివల్ల చాలా ధ్వంసమయ్యాయి. చూడొచ్చు, ఈ ఇంట్లో అయితే ఇంకా ఇప్పటి వరకు కూడా బురద ఉన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే భారీ వర్షాలతో ఇళ్లలోకి నీళ్లు రావడంతో బురద వచ్చి చేరిందని చెప్తున్నారు. ఈ ఇంట్లో మొత్తంగా బురద రావడము, దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో మేము ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాము. కానీ మేము జీవనం ఇక్కడే సాగుతాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేము ఇక్కడే ఉండి ఇక్కడే జీవనం సాగాలి కాబట్టి భారీ వర్షాలతో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని చెప్తున్నారు కాలనీవాసులు. ఏదేమైనప్పటికీ గత 4 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల ఇంటిలోకి నీళ్లు రావడం ప్రధానంగా మాకు సమస్యగా మారింది. ఇక్కడ కాలనీలో సరైన డ్రైనేజీలు లేకపోవడమే ప్రధానంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని చెప్తున్నారు కాలనీ వాసులు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఏదైతే భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అత్యధికంగా వర్షపాతం నమోదవడం, దీనికి అంతటికి సంబంధించి ఈ వర్షపాతం నమోదైన నేపథ్యంలో దీనికి గాలిలోకి నీళ్లు వచ్చాయి. మేము పంచముఖి హనుమాన్ ఏదైతే ఆ బతుకమ్మ కుంట, ఉస్మాన్ నగర్, అదేవిధంగా జిఆర్ కాలనీ, జర్నలిస్ట్, హౌసింగ్ బోర్డు, దాంతో పాటు అయ్యప్ప నగర్లన్నీ కూడా నీరు వచ్చి చేరిందని కాలనీ వాసులు చెప్తున్నారు. దానివల్ల మేము ఇబ్బందులకు గురవుతున్నామా అని చెప్పి ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.